ఆషాఢ మాసం రాగానే గోల్కొండ బోనాలు ప్రారంభమవుతాయి. ఇక నగరంలోని గోల్కొండ బోనాలు అమ్మవారికి సమర్పించిన తర్వాతనే పలు ఆలయాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ రోజు గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోతురాజుల విన్యాసంతో బోనాలు ఎత్తుకుని వచ్చిన భక్తులతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో బోనాల సందడి మొదలైందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లో ఏ బోనాలైనా గోల్కొండ నుంచే స్టార్ట్ కావాలని కూడా మనందరూ తెలిసిన విషయమే. గతంలో పెద్దలు చెప్పినట్టు కూడా గోల్కొండ బోనం తర్వాత హైదరాబాద్లో ఏ బోనమైనా సమర్పించుకుంటే అనుకుంది. ప్రస్తుతం మాత్రం మన గోల్కొండ బోనాలు ఇప్పటికే భక్తులు చాలా వరకు చేరుకున్నారు. కొంతమంది భక్తులు బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తేందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు అడిగి తెలుస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు బోనాలు తీసుకొని. దర్గా నుంచి వస్తున్నాము, మూలా ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం ఇప్పుడు వస్తారా? సంవత్సరం వస్తాము. గోల్కొండ జగదాంబ అమ్మవారు మా కోరికలు తీరుతాయి. ఇక్కడ ఆటలు కానీ కోళ్ళు కానీ ఇవన్నీ మీరు సాంప్రదాయంగా ప్రతి ఒక్కటి సాంప్రదాయంగా చేస్తాము. ఎట్లా అనిపిస్తుంది? ఏంది అమ్మవారికి ఫస్ట్ టైమా ప్రతి సంవత్సరం వస్తున్నారా మీరు? ప్రతి సంవత్సరం వస్తాము. చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాము. బాగుంటుంది. చాలా దూరం హైదరాబాద్ అంటే కొంచెం దగ్గరలో ఉంటాయి గుడిలు. ఇప్పుడు అమ్మవారికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటాయి కదా. మీకు బోనం ఎత్తుకున్నాక ఎలా అనిపిస్తుందా? చాలా ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. బాగుంటుంది. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని అంటారు. అలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ అమ్మవారిని మొక్కితే కోరికలు తీరుతాయని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇప్పటికే మధ్యాహ్నం కావస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి బోనాలు అమ్మవారికి సమర్పిస్తేందుకు ఒక్కొక్కరు భక్తులతో పాటు బోనాలతో పాటు ఏట తోటలతో ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం మనం ఇక్కడ గోల్కొండ కోటలో ఉన్నాం కాబట్టి చూడండి, ప్రస్తుతం ఇక్కడ నుంచి బోనాలు ముందుకెళ్తున్నాయి. అయితే బయట నుంచి నుంచి కూడా బోనాలు కూడా కిందికి రావడం కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే మహిళామూర్తులు కావచ్చు, స్త్రీలు భక్తులు ఇక్కడికి బోనాలతో ఇక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి అన్నదండాలతో సమర్పించుకొని నైవేద్యం కూడా సమర్పిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం గోల్కొండ బోనాలు అనగానే అందరికీ హైదరాబాద్లో ఇక గోల్కొండ సందడి అంటే బోనాల సందడి మొదలైందని కూడా అందరూ భావిస్తారు. ఇది ఏదైతే గోల్కొండ బోనాలు మొదటిగా ప్రారంభమైన తర్వాత కెమెరా గోల్కొండ బోనాలు స్టార్ట్ అయిన తర్వాత దీని తర్వాత బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వచ్చే ఆదివారం బోనాలు నిర్వహిస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కూడా చెప్పవచ్చు. ఇందులో దాదాపు 20 కోట్లు ఆ దేవాలయ శాఖ నుంచి రావటం కూడా జరిగింది. హైదరాబాద్లో అన్ని దేవాలయాలు బోనాలకి ముస్తాబైనని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎక్కడైనా సరే హైదరాబాద్కు సంబంధించి బోనాలు స్టార్ట్ అయిన తర్వాతనే పల్లెలో కావచ్చు, హైదరాబాద్లో పట్టణంలో ఏ గుడికైనా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ముఖ్యంగా జిహెచ్ఎంసీ విషయాలకు వస్తే ఇక్కడ దాదాపు వాలంటీర్తో పాటు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులతో పాటు వాటర్ సప్లై ఇబ్బందులు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై కావచ్చు, ఇక్కడ మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీంతోపాటు మెడికల్ క్యాంప్ అయిపోయిన తర్వాత వచ్చే భక్తులకు ఇక్కడ తాగునీటి సదుపాయం కూడా కల్పించినట్టు కూడా తెలుస్తున్నది. ఇప్పుడు భక్తులు ఇప్పటికీ దీనికి భారీగా చేరుకున్నారు. గోల్కొండ బోనాలు అంటే ఒక ప్రత్యేకత ఉందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ ముఖ్యానికి బందోబస్తు వ్యవహారం చూసుకున్నట్టయితే దాదాపు 650 మంది పోలీసు డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేస్తుందని కూడా చెప్పొచ్చు. ఒక ట్రాఫిక్ డీజీపీ కావచ్చు, సివిల్ డీజీపీ ఇద్దరు ఇక్కడ దీన్ని మేనేజ్మెంట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు 50 మంది సీఎల్తో పాటు 25 మంది ఏసీపీలతో పాటు ఇక్కడ పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్లో మాత్రం తెలంగాణ బోనాల సంబరాలు అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం బోనాలు అనగానే గుర్తొచ్చేది మాత్రం ఓన్లీ గోల్కొండ బోనాల నుంచి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత బల్కంపేట ఎల్లమ్మ, తర్వాత సికింద్రాబాద్ మహంకాళి బోనాలు. హైదరాబాద్ మొత్తం ఈ నెలంతా బోనాలతో సంబరాలు అనుకుంటే జరుగుతాయి. ముందుగా బోనంతో పాటు ఎక్కువగా పోతురాజులో మనం చూస్తూనే ఉంటాం. పోతురాజులో విన్యాసాలతోటి ఆ బోనాన్ని ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నిస్తాం. మనతో మాట్లాడుతూ పోతురాజు మాత్రం మీరు ఎప్పటి నుంచి వేషం వేస్తున్నారు కాబట్టి ప్రతిసారి పోతురాజు ముందు ఉంటున్నాడు? గత 16 సంవత్సరాల నుంచి నేను పోతురాజు చేస్తున్నానండి. మా గురువుగారు నాకు విద్య నేర్పించారు. ఆయన పేరు చెప్పుకొని నేను ఈ పోతురాజు చేయడం జరిగింది. గురువుగారు ఎవరు? మా గురుగారు నాగబాబు అని ఉన్నాడండి. ఆయన మాకు విద్య నేర్చుకున్నాం మేము. వీడికి రాబట్టికి నేను 10 సంవత్సరాలు అవుతుంది అమ్మవారి తరఫున. ఈసారి మా కుమ్మరివాళ్ళ తరఫున మేము కుమ్మరివాళ్ళం మేము కుమ్మరి తరఫున వేయాలి, సంఘం తరఫున వేయాలంటే తరఫున వచ్చాను సార్. పోతురాజు అంటే ఎక్కువ యాదవులు మాత్రమే పోతురాజుకు బాగా అట్లా ఏమైనా ఉందా? ఎవరైనా పోతురాజు లేదండి. అమ్మవారు కనికరిస్తే ఎవరైనా వేయచ్చు. దాన్ని ఇవాళ రేపు ఎవరైనా వేస్తున్నారు. అమ్మవారు కరుణించి వేయాలనుకున్నప్పుడు ఎవరైనా వేస్తూనే ఉంటారు. ఇవాళ రేపు వాళ్ళని ట్రెండ్ మారింది కదా. ఇప్పుడు
రెండు మారినందుకు ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నారు, అట్లేం లేదు. నెక్స్ట్ ఆదివారం మళ్ళీ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అక్కడ కూడా ఉంటుందా మీ పోతురాజు విన్యాసాలు? ఉందండి, అక్కడ కూడా ఉంది ప్రోగ్రాము. కట్టమైసమ్మ కాడు ఉంది నాది. ప్రతి సంవత్సరం వాళ్ళు పిలుస్తారు. అమ్మవారి దయ, మనం చేసేది ఏంటండి, ఆమె పిలిపించుకుంటుంది. ఈ పోతురాజు వాళ్ళ తమ్ముడు కాబట్టి ఆ తమ్ముడికి తరపున ఆమె పిలిపించుకుంటుంది, అంతే. మా కలగ చూపిస్తుంది, మేము అంతే చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ పోతురాజు చేసినంత వరకే మాకు మేము వాళ్ళకి దేవుళ్ళకే కనబడతాం. ఇది ఇప్పగానే మేము వేరే వాళ్ళే. ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున ఇక్కడ మా కుమ్మరి సంఘం తరఫున అన్ని ఏర్పాట్లు బాగా సంవత్సరం ఇప్పుడు 100 బోనాలు 1000 బోనాలు. ప్రస్తుతం మాత్రం గోల్కొండలో జరిగే ఈ బోనాలకి భక్తులు చాలా ఎత్తున వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్